యది మే బ్రహ్మచర్యం స్యాత్, నేనే గనక బ్రహ్మచారినైనట్లయితే ఒకటి. రెండవది సత్యం చ మయి తిష్టతి, నేనే గనక సత్యమునే పలికేవాడినైనట్లయితే. భగవంతుడే అలా అబద్ధాలు ఆడేసేవాడు కాదండి పాపం. ఆయన నిజం చెప్పేవాడే. అవతల వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఏమైనా పొరపాటు ఉంటే ఈయన లోపం కాదు కదా. కనుక రెండవది. మూడవది నేనే అందరినీ శాసించిన వాడినైనట్లయితే. పాండవుల చేత ఈయన శాసింపబడడం ఏమిటి? పాండవులు ఈయన ఆజ్ఞకు లోబడి ప్రవర్తించరు. దాస్యం ఐశ్వర్యవాదేన జ్ఞాతీనాంచ కరోమ్యహం. నేను ఒకళ్ళ దగ్గర ఊడిగం చేశానంటే ఎందుకు ఊడిగం చేశానో తెలుసునా? నా స్వాతంత్ర్యంతో నేను చేశానన్నాడు. స్వాతంత్ర్యంతో ఊడిగం చేయడం అంటే అర్థం ఏంటి? ఇంట్లో తాతగారు ఉంటాడు, మనవడు ఉంటాడు. ఈ తాతగారు వంగుని ఈ మనవడిని మీద ఎక్కించుకుంటాడు. ఈ మనవడు చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం అంటూ ఉంటాడండి. ఇప్పుడు తాతగారు సేవకుడు, మనవడు స్వామి. మనవడు నడు తాత అంటే నడుస్తున్నాడు. అది నిజమేనా? తాతగారు తన స్వాతంత్ర్యంతో తన మనవడికి ఆ పెత్తనం ఇచ్చి పైన కూర్చోబెట్టుకుని నడుస్తున్నాడు ఆయన ఆనందం కోసం. భగవంతుడు కూడా తన స్వాతంత్ర్యంతో తానే వాళ్లకు పరాధీనుడిగా తన ఆనందం కోసం నటిస్తున్నాడు. ఆయన స్వాతంత్ర్యానికి ఎక్కడ భంగం లేదు. ఇప్పుడు అర్జునుడికి సారథి అంటే మరి రథికుడే యజమాని, సారథి సేవకుడు అనుకుందామా? భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని ప్రయోగిస్తాడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి మీదకి. భగదత్తుడు అంటే నరకాసురుని కొడుకు. వాడికేదో పెద్దవాళ్ళ దగ్గర నుంచి విష్ణు షడక్షరీ మంత్ర ప్రతిపాదితమైన ఒక దివ్యమైన అస్త్రం వచ్చింది. ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడి మీదకి. పార్థం సంఛాద్య మాధవ ఉరసా పాతయామాస ధారయామాస. వెంటనే అర్జునుని వెనక్కి తోసి కృష్ణ భగవానుడు రథంలో అడ్డంగా నిలబడ్డాడు. ఆ బాణం వచ్చి ఆయన వక్షస్థలంలో తగిలి ఆయన వనమాలలో లీనమైపోయింది. అర్జునుడు బావా ఎంత పని చేశావు, నా పరువు అంతా పోయింది, నేనేదో అస్త్రం వేసేవాడిని కదా, కూర్చో యుద్ధం చేయి అన్నాడు. అంతే, సమాధానం ఏం చెప్పలేదు కృష్ణ భగవానుడు అర్జునుడికి. కనుక ఆయన దాసుడేం కాదు, ఆయన శాసించేవాడే భగవానుడు. కనుక తన ఇష్టం కొద్దీ తాను ఎవరికైనా విధేయుడుగా భావింపబడతాడు తప్ప అదేదో చేతకాక కాదు. కనుక ఈ 3 ప్రతిజ్ఞలు చేసి భగవానుడు తేన జీవతు బాలక. ఓ భక్తుడు భగవంతుని చమత్కారంగా ఓ మాట చెప్తాడు. పరమాత్మ నువ్వేవో 3 ప్రతిజ్ఞలు చేసావుట కదా. అవును, ప్రతిజ్ఞ చేస్తే ఆ పిల్లవాడు బ్రతికట్ట కదా, లోకమంతా చూసిందాయా ఆ విషయం అన్నాడు. పరమాత్మ అదంతా పచ్చి అబద్ధం. అదేమయ్యా అంత మాట అనేసి, అసలు తత్వం నాకు తెలుసు అన్నాడు ఈ భక్తుడు. నేను ప్రతిజ్ఞ చేయడం అబద్ధమా? నిజమే. పిల్లవాడు బ్రతకడం అబద్ధమా? నిజమే. మరి నేనంతా అబద్ధం ఆడానంటావేమయ్యా? అవును స్వామి, పిల్లవాడు బ్రతకడానికి కారణం వేరే. ఎంచేత అంటే నువ్వు ఎప్పుడూ నిజమే చెప్పేవాడిని అన్నావు కదా, నిజంగా నిజం మాట్లాడావా నువ్వు? భీష్మ ప్రహారోద్యమాత్ జానీమః తవ సత్యం అర్జున విధౌ భీష్మ ప్రహారోద్యమాత్. నీ సత్యం ఏమిటో మాకు తెలిసినయ్యా. భీష్ముడి మీదకి ఆయుధం పట్టనన్నవాడు పట్టుకున్నావా లేవా? లేదా? పట్టుకున్నావు కదా. మరి న్యస్త శస్త్రోహం అన్నావు కదా, మరి ఏమైంది? అబద్ధమే కదా, తీసిపారి. రెండవది గోపస్త్రైణ విహార ధూర్త విదితం
త్వద్బ్రహ్మచర్యం జనై. ఇష్టం వచ్చినట్లుగా గోపికలతోటి అంగనాం అంగనాం అంతరే మాధవ్, ఈవిడ వేళ్ళు ఈయన చేతులు వాళ్ళకి తగులుతాయి, వాళ్ళ చేతులు ఈయనకి తగులుతాయి, ఇంత కలిసిమెలిసి ఆ వాళ్ళందరితోటి నాట్యం చేసిన తర్వాత అబ్బాయి ఏం లేదంటే లోకానికి అంతా తెలిసినయ్యా కోడే కూస్తుంది లోకం తీసిపారే, అది నిజంగా. మరి మూడవది, నేను అందరినీ శాసించేవాడిని. ఏం శాసిస్తావు? సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ, రెండు సేనల మధ్యకి తీసుకెళ్ళి రథం నిలబెట్టు ఆజ్ఞాపించాడండి రథికుడు సారథి. సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం తు చ, తప్పకుండా వాడు ఎలా చెప్పాడో అలాగే రెండు సేనల మధ్యకి తీసుకెళ్ళి నిలబెట్టాడండి. నిజంగా ఈయన స్వతంత్రుడైతే ఎందుకురా రెండు సేనల మధ్యకి ఎందుకురా రథం తీసుకెళ్ళాలి అని అడుగుతాడు ఈయన. వాళ్ళని చూడాలి, నీకేమైనా కళయోడుందా, చత్వారం ఉందా, కనబట్టం లేదా వాళ్ళందరూ, మళ్ళీ ఆ మధ్యకి తీసుకెళ్ళి నిలబెట్టాలా? ఏమండి, ఇంత పెద్ద డ్రైవర్ని పెట్టుకున్న తర్వాత అందరూ చూడొద్దు కనుక ఇప్పుడు చూస్తే కౌరవులే చూస్తారు, మా వాళ్ళకి కనబడం ఈ లైన్లో ఉంటే. ఆ మధ్యకి పెడితే మా వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు కనుక మరి అందరూ చూడద్దండి ఇంత గొప్పతనాన్ని, అందుచేత మధ్యకి తీసుకెళ్ళమన్నాడేమో అర్జునుడు, మనకి తెలియదు. కానీ భగవానుడు ఏమైనా మారు మాట మాట్లాడాడండి. అర్జునుడికి కూడా గౌరవం ఉందనుకోండి. కైర్మయా సహయోత్తవ్యం అస్మిన్ రణ సముద్యమే, ఎవరితోటి నేను యుద్ధం చేయాలో తెలియాలి కనుక ఆ మధ్యకి తీసుకెళ్ళు. ఇక్కడి నుంచి కనబడటం లేదా? రెండు అర్థాలు. కైసహ స్థిత్వా మయా యోత్తవ్యం, ఎవళ్ళతోటి కలిసి ఉండి నేను యుద్ధం చేయాలి? శత్రువులతో. ఏ శత్రువులతో యుద్ధం చేయాలి రెండూ తెలియాలంటే ఆ మధ్యకి తీసుకెడితే కానీ వాళ్ళని పరవాళ్ళని చూడడానికి అవ్వదు గనక పాటించేవా లేదా? కనుక ఇవన్నీ ఏదో లోకం కళ్ళు కప్పుతున్నావు కానీ ఇదేం నిజం కాదయ్యా. మరైతే పిల్లవాడు బతికాడు కదయ్యా, నా ప్రతిజ్ఞ నిజం కాకపోతే పిల్లవాడు బ్రతుకుతాడా? నీ ప్రతిజ్ఞలు ఎలాంటివో తెలుసునా? హోమియోపతి వైద్యం తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. గ్లూకోజ్ పిల్స్ లాంటివి, అందులో టించర్ వేరే ఉంటుంది, టించర్ని బట్టే పనిచేస్తుంది. వట్టి పిల్స్ ఏం మనం సీసా కొనుక్కుని మింగేస్తే ఏం పని చేయదండి. అది నక్స్వామికానా మరోటా కాలిమూరా, అది ఎంత పవరు దాన్ని బట్టి పనిచేస్తుంది. అలా టించర్ వేరే ఉందిట. ప్రతిజ్ఞ పైకి చేశాడు అయినా అసలు టించర్ ఏమిటండి, ఎలా బతికాడు పిల్లవాడు అంటే ఉత్తరా గర్భోజ్జీవన భేషజాయ భవతః పాదాయ తస్మై నమః. ఏం చేశాడు ఈయన? పాదంతో స్పృశించాడు పిల్లవాడిని, గట్టిగా అందరికీ వినబడేలా ఒట్లు పెడుతున్నాడు. ఇప్పుడు పని చేసినవి ఒట్లు కాదు, విష్ణో పదే పరమే మధ్వ ఉత్సాహ, భగవంతుని పాదారవిందముల నుంచి అమృతం స్రవిస్తూ ఉంటుందండి. కనుక ఈ పాదంతో స్పృశించడం వలన ఇది పనిచేసి పిల్లవాడు బ్రతికాడు. కానీ పైవాళ్ళకి ఇదేం తెలియదు కనుక ఎంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడండి అంటారని చమత్కారంగా చనువు ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా అనగలరు కదండి. చమత్కారంగా పాదారవిందముల వైభవాన్ని తెలపడం కోసమని ఏనాడో చెప్పాడు భగవానుడు, నేను ఈ పిల్లవాడిని కాపాడుతానని. మాతృగర్భగతో వీర కుక్షింగత ఆత్మచక్ర, పరీక్షిత్ చెప్తాడు కదండి. ఎంత గొప్పదైనా బ్రహ్మాస్త్రం. భగవానుడు గర్భగతుడై ఉండి గర్భం చుట్టూ ఆయన తిరుగుతూ నీహారమివ భాస్కర అని బ్రహ్మాస్త్ర తేజస్సును పారద్రోలుతూ కాపాడుతూ ఉన్నాడు ఆయన.